హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణిలకు నోటీసులు అందజేసింది. ఈ కేసును మరింత లోతుగా విచారించేందుకు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. దర్యాప్తు లభించిన ఆధారాలు, సోదాలు దొరికిన పత్రాల ఆధారంగా విచారణ చేయనుంది ఏసీబీ. అంతేకాకుండా బాలకృష్ణ ఆస్తులకు సంబంధించిన లావాదేవీలు నిలిపివేయాలని కలెక్టర్కు ఏసీబీ లేఖ రాసింది. మరోవైపు ఆయనకు సహకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి విషయంలోనూ చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. ప్రభుత్వ అనుమతితో చర్యలు తీసుకోనుంది ఏసీబీ. శివబాలకృష్ణ ఆస్తులని కుటుంబ సభ్యుల పేరుతో ఉన్నట్లు గుర్తించింది ఏసీబీ. 2021 నుంచి 2023లోనే కోట్ల రూపాయల విలువైన ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తేల్చింది. యాదాద్రి జిల్లాలో శివబాలకృష్ణకు ఉన్న 57 ఎకరాల భూమిపై విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. కాగా ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో శివబాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేసిన సమయంలో ఆయన భారీగా అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ కేసు నమోదు చేసి రంగంలోకి దిగింది. గత 12 ఏళ్లలో శివబాలకృష్ణ ఆదాయం 2.48 కోట్లు కాగా ఆయన ఆర్జించిన ఆస్తులు ప్రభుత్వ ధరల ప్రకారమే 8.26 కోట్లుగా ఏసీబీ గుర్తించింది. శివబాలకృష్ణ హెచ్ఎండిఏలో 2018 నుంచి గత ఏడాది వరకు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్గా విధులు నిర్వహించాడు. ప్రస్తుతం రేరా సెక్రటరీగా పనిచేస్తున్నారు. గతంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్లానింగ్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ శివబాలకృష్ణ బినామీల నోటీసులు ఇచ్చిన సంగతి మరింత సమాచారం మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి చూసుకుంటే మనకి శివబాలకృష్ణ ఆస్తుల గురించి అలాగే ఏసీబీ నోటీసులు ఇచ్చిన సంగతి కూడా తెలిసింది. ఇక దీనికి సంబంధించి కూడా వాళ్ళకే కాకుండా ఆయన బినామీలకు కూడా నోటీసులు పంపించినట్లు తెలుస్తుంది ఏసీబీ అధికారులు. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? రైట్ ఇనారెడ్డి. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచినట్లు తెలుస్తుంది. ఈ కేసులో శివబాలకృష్ణకు బినామీలుగా ఉన్న భరత్, సత్యనారాయణ, భరణులకు నోటీసులు అందజేస్తుంది. రైట్ ఓవరాల్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇనారెడ్డి అందిస్తారు. ఇనారెడ్డికి చూసుకుంటే మనకి శివబాలకృష్ణ కేసులో ఏసీబీ ఏదైతే దూకుడు ప్రదర్శిస్తుందో అది మనందరికీ తెలిసిందే. ఇక ఇవాళ ఏంటంటే దీనికి సంబంధించి బినామీలకు అలాగే శివబాలకృష్ణకు కూడా ఏసీబీ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? మనం గమనించవచ్చు శివబాలకృష్ణకు సంబంధించి ప్రధానంగా ఏమైతే ఆస్తులకు సంబంధించిన వ్యవహారంలో చాలా భారీ ఎత్తున భరత్, సత్యనారాయణ, భరణిల పేర్లతోటి ఈయన డాక్యుమెంట్ ఆస్తులను తీసుకున్నాడు. ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఉన్న డాక్యుమెంట్స్ ఏసీబీ దొరికిన నేపథ్యంలో ప్రస్తుతం ఆ ముగ్గురికి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. మరి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దీంట్లో శివరామకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో వీళ్లే చాలా కీలకంగా ఉన్నారు. కోట్లాది రూపాయల ఆస్తులకు సంబంధించిన బినామీలుగా వీళ్ళు ముగ్గురే ఉన్నారనే నేపథ్యంలో వాళ్ళ ముగ్గురు కూడా పిలిపించి విచారిస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం. దీంట్లో భరత్ కావచ్చు, సత్యనారాయణ కావచ్చు, తర్వాత ధరణి కావచ్చు, ముగ్గురు సంబంధించిన వ్యవహారంలో నోటీసులు ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు కాకుండా ఇంకా వేరే ఇంకెంతమంది దీంట్లో బినామీలుగా ఉన్నారా, తర్వాత వాళ్ళకి సంబంధించి ఆస్తుల వ్యవహారం కరెక్ట్ కూడా అంటే ఎలాంటి లావాదేవీలు అంటే ఈయన బ్యాంక్ ట్రాన్సాక్షన్ సంబంధించి కావచ్చు, ఈయన సంబంధించిన ఆస్తుల వ్యవహారం నుంచి కావచ్చు,
ఎలాంటి లావాదేవీలు జరపకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే కలెక్టర్ కు ఏసీబీ అధికారులు లెటర్ కూడా రాయడం జరుగుతుంది. సో మొత్తం మీద శివబాలకృష్ణ కేసులో ఏసీబీ అధికారులు పెంచిన దూకుడుతోటి ఇక ఈ ఆస్తులకు సంబంధించిన బినామీ ఆస్తుల ట్రాన్సాక్షన్ అంటే కొంతమంది తమ పేరు మీద ఉన్న ఆస్తులు వేరే వాళ్ళకి బదలాయించడం తర్వాత వాటి అమ్మే ప్రయత్నం కూడా చేస్తున్నారు కాబట్టి అలాంటి ప్రయత్నం జరగకుండా ఉండేందుకు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులకు ఈ ఆస్తులకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏవి జరగకూడదని చెప్పి కలెక్టర్ కూడా ఒక లెటర్ రాయడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు నోటీసులు జారీ చేస్తే ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని ఏసీ భావించడంతో నోటీసులు జారీ చేయడం జరుగుతోంది. మరికొద్ది రోజుల్లో కూడా రాపడ్డారు ఆ రిలేటెడ్ కంపెనీలు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళు కూడా పిలిపించి విచారించే అవకాశం కనిపిస్తా ఉంది. శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ నరేట్.